వెల్కమ్ టు హైపర్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మునుబోలు గ్రామ సమీపంలోని కాగితాలపూర్ రోడ్డు జాతీయ రహదారి వద్ద వోల్వా బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు అమ్మవద్దని అనేకసార్లు షాపులు తనిఖీ చేసి వ్యాపారస్తులను హెచ్చరించినా మార్పు రావడం లేదని, ఇక మీదట నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ సాయినాథ్ హెచ్చరిక. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు హోమం. అనారోగ్యంతో ఉంటూ హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకుని తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తుండగా తిరుపతి జిల్లా మునుబోలు గ్రామ సమీపంలోని కాగితాలపూర్ రోడ్డు జాతీయ రహదారి వద్ద వోల్వా బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చిల్లకూరు మండలం రెట్టెపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి కొవ్వూరు సీనయ్యతో కలిసి వెళ్లి డయాలసిస్ చేయించుకుని తిరిగి రెట్టపల్లి గ్రామానికి ఆటోలో వస్తుండగా మునుబోలు సమీపంలోని కాగితాలపూర్ రోడ్డు వద్ద బెంగళూరు వెళ్తున్న వోల్వా బస్సు ఆటోను వేగంగా వెనుక వైపు ఢీకొనడంతో దీనిలో ప్రయాణం చేస్తున్న సీనయ్య, ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు అమ్మవద్దని అనేకసార్లు షాపులు తనిఖీ చేసి వ్యాపారస్తులను హెచ్చరించినా మార్పు రావడం లేదని, ఇక మీదట నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ సాయినాథ్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ ప్లాస్టిక్ కవర్లపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్పిటల్ రోడ్లో ఓ దుకాణంలో దాచి ఉంచిన నిషేధిత ప్లాస్టిక్ కవర్లు 500 కేజీలు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణం కాలుష్యం అయిపోతుందని, వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించారని, అనేకసార్లు షాపులపై తనిఖీలు నిర్వహించి వ్యాపారస్తులను హెచ్చరించినా మార్పు రావడం లేదని, ఈ రోజు కూడా తనిఖీల్లో షాపులో అక్రమంగా దాచి ఉంచిన 500 కేజీల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించి స్వచ్ఛ గూడూరుకు సహకరించాలని కోరారు. ఈరోజు గూడూరు పట్టణంలో లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ షాప్ యజమాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మేము అమ్మవద్దని చెబుతున్నా కానీ అమ్ముతూ సుమారు 500 కేజీల దాకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పట్టుబడడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, షాపు యజమానులకు కూడా చెప్తున్నాము, మేము ఎన్నిసార్లు పట్టుకొని రైడ్ చేస్తున్నా కానీ మీరు మటుకు ప్లాస్టిక్ వేసి అమ్ముతున్నారు, అంటే మీ మీద క్రిమినల్ కేసులు పెడితే కానీ మీరు మానరా అనేది మేము అడుగుతున్నాం. దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేస్తూ దాంట్లో అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజలకి దీనివల్ల హానికరము జరుగుతుంది, క్యాన్సర్ కారకాలు ఉంటాయి ఈ ప్లాస్టిక్ వల్ల అని ఎంత అవేర్నెస్ చేస్తున్నా కానీ ప్రజల్లో మటుకు చైతన్యం రావట్లేదు. ప్రజల కంటే ముందు ఎవరైతే తెస్తున్నారో షాప్ యజమానులు వాళ్ళు మటుకు వాళ్ళ లాభాపేక్షతో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. సో దయచేసి షాప్ యజమానులు మీరంతా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ. మేము ప్రతిరోజు రైడ్ చేయడము, మిమ్మల్ని పట్టుకోవడము, ఈ విధంగా చేయడం కానీ మీలో మటుకు మార్పు రావట్లేదు. దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అవాయిడ్ చేయండి, స్వచ్ఛ గూడూరుకు సహకరించండి. ఈ ఏదైతే లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ యజమాని ఇంతకుముందు కూడా దొరికాడు, ఇప్పుడు దొరికాడు, అతని మీద క్రిమినల్ యాక్షన్కి వెళ్తామని కూడా తెలియజేస్తుంది. సో దయచేసి ప్రజలు, షాప్ యజమానులు దయచేసి సహకరించి క్లాత్ చేసిన బ్యాగులు ఇవన్నీ వాడండి. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఈ ప్లాస్టిక్ అనేది ఇదైపోతుంది. సో దీనివల్ల ఎన్నో అనారోగ్యమైన పరిస్థితులు, క్యాన్సర్ కారకాలు ఏర్పడుతున్నాయి. సో దయచేసి మీరు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తారు. ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు విద్యుత్ సేవలు అందించేందుకు సిబ్బంది నిబద్ధతగా విధులు నిర్వహిస్తున్నారని, కొంతమంది విద్యుత్ శాఖపై అవినీతి ఆరోపణలు చేశారని, ఇది పూర్తిగా అవాస్తవమని గూడూరు విద్యుత్ శాఖ డివిజనల్ ఈఈ ఇస్మాయిల్ అహ్మద్ వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న వన్ టౌన్ ఏఈ కార్యాలయంలో ఈఈ ఇస్మాయిల్ రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఈఈ మాట్లాడుతూ నిన్నటి రోజున డివిజనల్ కార్యాలయం వద్ద కొంతమంది అరుంధతి పాలెంకు చెందిన వారు విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు ఇచ్చేందుకు అవినీతికి పాల్పడుతున్నారని ధర్నా నిర్వహించారని తెలిపారు. దీనిపై రికార్డులను పరిశీలించగా వారు ఇప్పటికే విద్యుత్ బకాయి 70,000 వరకు ఉందని, కొంత చెల్లించారని, ఆ ఇంటికి ఇప్పుడు కొత్త మీటర్ కావాలని అడుగుతున్నారని, బకాయి ఉన్న ఇంటికి కొత్త మీటర్ ఇవ్వడం విద్యుత్ శాఖ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల మీటర్ ఇవ్వలేదని, అంతేకాని ఎక్కడా అవినీతికి విద్యుత్ శాఖ సిబ్బంది పాల్పడరని వెల్లడించారు. ఈరోజు గూడూరు టౌన్ హాల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కొన్ని రికార్డ్స్ తనిఖీ చేయడం జరిగింది. మా డివిజన్ ఆఫీస్ ముందర గోవిందపురంలో నిన్న కొంతమంది వ్యక్తులు అరుంధతి పాలెంకి సంబంధించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం లేదు అని చెబుతూ మా ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిజానిజాలు పరిశీలన చేసే నిమిత్తం ఈరోజు టౌన్ హాల్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరిగింది. ముందుగా ఆ ఇంటికి సంబంధించి 70,000 రూపాయలు బకాయి ఉంది. దాంట్లో కొద్ది అమౌంట్ మాత్రమే కట్టి ఉన్నారు. కాబట్టి ఆ ఇంటికి బకాయి ఉంది. బకాయి ఉన్న ఇంటికి బకాయి ఉన్న మీటర్ తీసివేసి కొత్త సర్వీసులు ఇవ్వటం అనేది అది డిపార్ట్మెంటు నియమాలకి విధానాలకు విరుద్ధమైంది. కాబట్టి ఆ పని చేయలేము. రెండవది, వాళ్ళు ఇచ్చిన 2 అప్లికేషన్లు కూడాను మున్సిపల్ కమిషనర్ కాడి నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ కావాలా, వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాలా, అటువంటివి ఉంటాయి. అటువంటివి ఏమీ వాళ్ళు ఆ అప్లికేషన్తో పాటు ఇవ్వలేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డిపార్ట్మెంటు ఎటువంటి సేవ చేసే దానికన్నా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలకు సంబంధించి సానుభూతి పరంగా నేను కానీ మా ఆఫీసర్లు కానీ పనిచేసేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. అవినీతి రహితంగా వాళ్ళకి సేవ చేయడమే పరమార్థంగా భావించి పనిచేసే ఆఫీసర్లు గూడూరులో ఉన్నారు అని తెలియజేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడాను డిపార్ట్మెంట్ పరిధికి లోబడి మేము వాళ్ళ సర్వీసు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎటువంటి ధర్నా కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రజాస్వామ్యతంగా వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. అది డిపార్ట్మెంటు షరతుల పరిధిలో వాళ్ళకి సహాయం చేసేదానికి, వాళ్ళకి సర్వ్ చేసేదానికి మేము మా ఏఈలు, ఏడీలు సర్వదా సిద్ధంగా ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు హోమం, పూర్ణాహుతి, కలిసోద్వాసన పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 14వ వార్షికోత్సవాలు వేడుకలు ముగిశాయి. చివరి రోజు శుక్రవారం స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, హోమం, పూర్ణాహుతి, లక్ష తులసి పూజ ఘనంగా జరిగాయి. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా ముప్పాళ్ల మురళీమోహన్ రాజు, వాసుదేవరాజు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. सर्वतोमुखाग्रमामं प्रसिंहाग्रमावं जिह्वांत्रमालिकाग्रमावं खड्गिने नमावं चेटिने नमावं महाबाहवे नमावं ज्वरघ्नाग्रमावं मृगोलंकटाय नमावं भरदाग्रजाग्रमावं कौसल्यातनयाग्रमावं हल्याष्टाविमोचनीय नमावं सीताग्रमावं चित्रकूटस्थाग्रमावं भरतावं शवर्यानी नभुजे नमावं मानवत्पूर्योजनाय नमावं सुग्रीवमयदाय नमावं कुशासनाग्रमावं मुदन्वितीरकाग्रमावं सुजां भवत्प्रमुखावृताग्रमावं जानकेशाग्रमावं सुराध्यक्षाग्रमावं देवकी
गर्भसम्भूताय नमः ओं निशंगदावते नमः ओं नीलकुन्तलाय नमः ओं पोतं किरीटकुण्डलधराय नमः ओं कल्पवल्ललालिताय नमः ओं अव्यवाहन अव्यवाहन प्रत्यक्षे भवन निधन महापातक स्वामी पुष्करणे समेत सल्यादिगुणोध्वरान् भगवती संकल्पमानमकल्पं कल्पं परसिद्धिरस्तु अस्याभिजमानस्य वंशाभिवृद्धिरस्तु గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వార్షికోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, విశేష హోమాలు, మంగళ వాయిద్యాలతో డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా గానుగ పెంట చిరంజీవి దంపతులు వ్యవహరించారు. नमो नारायणाय स्वाहा नमो नारायण वासुदेवाय वात्सवाय नमः मधोक्षराय नमः नारसिंहाय नमः तुराय नमः गार्णोपियन्वाहराय नमः देवताय नमः वंशीयं सर्वगाञ्जर्भं स्वामिनः नारिकेलसकले निकेतयामि कदलीये आनन्दमङ्गलकर्पूर नीराजनं दर्शयामि श्रीवेङ्कटराज श्रीवासाय श्री भूदेवी समेत श्री ब्रह्म वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थो स्वामिनः विशेषाङ्गहोमो चतुर्दश पाञ्चालिक महोत्सवाद्यन्तकर्मणि चतुर्दशः सायङ्कालो स्वामिनः वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थो स्वामिनः विशेषाङ्गहोमो चतुर्दश पाञ्चालिक कल्याणपुरागण स्वामिनः डोलोत्सव समये सामवेद नमदन्तमाग्नि पञ्चान्नक महोत्सवो चतुर्भगतः सायङ्काले धनुष्यत्रोर्वगामं गृह्णोति धन्वानाः सर्वाः प्रतिभोजयन्निक महोत्सवे चतुर्दशे सायङ्काले स्वामिनः डोलोत्सव समये नम इति वत्साद नारायणायेत्य
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మునుబోలు గ్రామ సమీపంలోని కాగితాలపూర్ రోడ్డు జాతీయ రహదారి వద్ద వోల్వా బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు అమ్మవద్దని అనేకసార్లు షాపులు తనిఖీ చేసి వ్యాపారస్తులను హెచ్చరించినా మార్పు రావడం లేదని, ఇక మీదట నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ సాయినాథ్ హెచ్చరిక. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు హోమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.